పొట్టు పొట్టు అమ్మవారి జాతర అంతే మామూలుగా లేదు. చింపి పడేసి అంతే బండి పేసి మాత్రం పండుగ పండుగ. ఎన్ని రోజులు హైలైట్స్ అంటే ఇక హీరోయిన్ ఆ డైలాగులు మాత్రం మామూలుగా లేవు. మొత్తం ఇచ్చి పడేసింది, ఆమె తగ్గతలేదు అసలు. హీరోయిన్ మాత్రం హీరోకైతే ఆగేదే లేదు అసలు. సినిమా అయితే మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్, రష్మిక మందాన యాక్టింగ్ కూడా మస్తు చేసిన. ఫైటింగ్ కూడా బాగుంది. స్క్రీన్ ప్లే అంతా మంచిగా తీసిన. సుకుమార్ జై పుష్ప దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుందన్న, సూపర్. సినిమాలో మీకు ఏం నచ్చింది ప్రధానంగా? నాకు మ్యూజిక్ ఒకటి నచ్చింది, ఇంకోటి స్క్రీన్ ప్లే ఒకటి బాగా నచ్చింది అన్న. పుష్ప యాక్టింగ్ కూడా బాగా నచ్చింది, శ్రీవల్లి కూడా యాక్టింగ్ బాగా నచ్చింది, శ్రీలీల డాన్సింగ్ కూడా మస్తు నచ్చింది అన్న. కాకపోతే నేను చెప్పేది ఒకటే, అల్లు అర్జున్ గారికి నేను చెప్పేది ఒక్కటే, ఆ బలుపు అనేది తగ్గించుకుంటే ఏదన్నా బాగానే ఉంటుంది. బట్ పుష్ప అనేది ఎప్పుడు బ్రాండే. ఈ బ్రాండ్ అనేది పుష్ప 2లో కొంచెం తగ్గిద్ది, తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తగ్గిద్ది. ఎందుకు అంటే కొంత కాంట్రవర్సీ అవుతున్నారు, అది మీ మీడియా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అదొక్కటి తగ్గించుకుని బతికితే అల్లు అర్జున్ గారికి ఎప్పుడైనా సరే బాగానే ఉంటుంది. బట్ పుష్ప 2 అనేది బాగుంది, నేను కాదంటలేదు. అదొక్కటి కొంచెం తగ్గించుకుని ఉండండి. మెగా ఫ్యాన్స్కి నేను చెప్పేది ఒకటే, ఎవరన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలి, అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అది తప్పు కాదు, అది కరెక్టే, నేను కాదంటలా. కాకపోతే ఒక మాట చెప్పాల్సింది, పవన్ కళ్యాణ్ గారు నా అభిమాని, నేను ఇదిగా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు నా సపోర్ట్ అని నేను చెప్పాల్సింది, అది చెప్పలేదు. ఆయన ఈ మధ్యన చేసిన యాటిట్యూడ్, ఆయన చేసిన బిహేవియరు సినిమా మీద చాలా ప్రభావం ఉంటుంది. సినిమా అనేది ఒక మెగా ఫ్యామిలీ వల్లే అల్లు అర్జున్ అనేది హైలైట్ అయ్యారు. నేను ఇక్కడికి ఇంతమంది ఎంత ఫ్యాన్స్ ఉన్నా సరే నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ ఈజ్ గుడ్ యాక్టర్, ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్. బట్ ఎక్కడి నుంచి వచ్చాం, ఏ మూల నుంచి వచ్చాం, ఎవరి నుంచి వచ్చాం అనేది అల్లు అర్జున్ గారు గుర్తు పెట్టుకోకపోతే ఈ సినిమా అనేది ఫ్యూచర్లో చాలా దెబ్బతింటుంది. ఈ సినిమానే కాదు, తర్వాత సినిమా అనేది కూడా చాలా దెబ్బతింటుంది. ఎవరు వారసత్వం తీసుకున్నా చిరంజీవి గారి తర్వాతే ఎవరన్నా సరే, ఆయన పెట్టిన భిక్షే, ఆయన పెట్టిన రోడ్డే ఎవరన్నా సరే, ఇది మట్టికి ఎవరన్నా మర్చిపోతే నిజంగా చెప్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ మానియా అనేది చాలా తగ్గిద్ది. ఇంతమంది అభిమానుల్లో నేను చెప్తున్నాను, ఇది కరెక్టు. మీరు ఎవరన్నా సరే గమనించండి, రేపొద్దున పుష్ప 1 కన్నా పుష్ప 2 కన్నా పుష్ప 1 హిట్, పుష్ప 2 అనేది హిట్ కాదు, ఇది రాసి పెట్టుకోండి. చాలా బాగుంది. జాతర ఎపిసోడ్ ఒకటి బాగుంది, క్లైమాక్స్ సీన్ అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. అల్లు అర్జున్ ప్లస్ రష్మిక మందాన అన్నీ బాగున్నాయి. శ్రీలీల డ్యాన్స్ అని హైలైట్, సూపర్. ఏంటండి, మా సినిమా కూడా ఉన్నాయి, త్వరలో ఉన్నాయండి. థ్యాంక్ యూ. చేయొచ్చు, ఉంది, సస్పెన్స్ ఉంది, క్లైమాక్స్ సస్పెన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్, చాలా బాగుందండి సినిమా. అందరూ చూడొచ్చు, హిట్ సినిమా అయితే 100% సూపర్ హిట్ సినిమా, 100%. దాంట్లో తిరుగులేదు అసలు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మెచ్యూర్డ్ లెవెల్లో ఉంది, చాలా చాలా బాగుంది. ఇంకా అంటే సుకుమార్ యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ సీన్స్ అన్ని చాలా సూపర్ హైలైట్. యాటిట్యూడ్ ఇంకా చెప్పనక్కర్లేదు, అల్లు అర్జున్ చాలా బాగుంది, సూపర్ సూపర్. మా హీరో అదిరిపోయాడు. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఎంట్రన్స్ ఎలా ఉంది సార్ అల్లు అర్జున్ గారు? బిగినింగ్ 10 నిమిషాలు అదిరిపోయింది, అది తర్వాత కొంచెం ఇంటర్వెల్ వరకు తగ్గింది. ఈ సెకండ్ హాఫ్ అసలు ఒక లెవెల్లో ఉంది. ఓవరాల్గా వర్త్ వాచింగ్ సార్, బ్లాక్ బస్టర్. అన్న మూవీ ఎలా ఉందన్న? ఏం నచ్చిందన్న మూవీలో? బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? బన్నీ మొత్తం బాగుంది. మ్యామ్, హౌ ఇస్ ద మూవీ? చాలా బాగుంది. నచ్చిందా? బ్లాక్ బస్టర్ అన్న? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అబ్బో సూపర్. తగ్గేదే. బాగుంది. ఏం నచ్చింది మేడం మూవీ? జాతర ఫైట్ బాగుంది. లెవెల్ ఉంది సినిమా, మాత్రం అద్దరు కొట్టేసారు అల్లు అర్జున్ అన్న. లెట్ ఇట్ బి డైరెక్షన్ కానీ స్టోరీ కానీ అని చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. సూపర్ సినిమా. ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ. ఇట్స్ అమేజింగ్. 2000 crore క్లబ్కి మా నాన్న ఎంటర్ అయిపోతాడు. డే 1 గ్రోస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నాను? డే 1 గ్రాస్ చెప్పలేం, ప్రాబ్లీ 200 CR, 150 to 200 CR మినిమం. యా, థ్యాంక్ యూ. సినిమా అయితే టెర్రిఫిక్గా ఉందన్న. నాకు తెలిసి బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం
టిల్ డేట్ ఇదే ఇప్పుడు రికార్డ్స్ అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ నాకు తెలిసి దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫిలిం ఫ్రమ్ టుమారో. సో ఓవరాల్గా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనుకోవచ్చు ఈ మూవీ. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ షో అండి కంప్లీట్గా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అల్లు అర్జున్ లేడీ గెటప్ గురించి మాట్లాడుతున్నారు, అది ఎంత స్టాండ్ అలోన్గా నిలిచింది? నేను స్పెసిఫిక్గా దాని ఒక్కదాని గురించి చెప్పి మిగతా సినిమాని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు కానీ సినిమా మొత్తం అదే పేస్లో అదే ఎనర్జీలో ఉంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ అవుట్ స్టాండింగ్గా సుకుమార్ గారి రైటింగే కనిపిస్తుంది అంతా. సార్ యాజ్ ఎ రైటర్గా ఈ మూవీలో సుక్కు గారి రైటింగ్ కావచ్చు, మాటలు కావచ్చు, మీకు ఎలా అనిపించింది సార్? సుకుమార్ గారి రైటింగ్ గురించి మనం మాట్లాడడం అనేది అసలు చాలా తప్పు. ఇండియా మొత్తం మాట్లాడుతుంది ఇప్పుడు, మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు. సో ఈజ్ దిస్ ఏ లెర్నింగ్ క్రాఫ్ట్ ఫర్ యూ సార్? నాకే కాదు సార్, ప్రతి సినిమా ప్రతి ఆడియన్కి ప్రతి సినిమా గోయర్కి అలాగే సినిమా టెక్నీషియన్కి లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. అండ్ ఇది మాత్రం యూనివర్సిటీ కైండ్ ఆఫ్ ద స్టఫ్ అనమాట. లైబ్రరీ ఫిలిం అంటారు. యా డెఫినెట్గా. ఏవిన్నా ఏవి అన్న ఎమోషన్ సీన్స్ అయితే ప్రతిదీ వర్కౌట్ అయిందండి. సుకుమార్ గారు ఎమోషన్ సీన్ రాసి వర్కౌట్ అవ్వకపోవడం అనేది ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడలేదు. అందులో ఈ సినిమాలు ఎస్పెషల్లీ డెఫినెట్గా ఆ ఎమోషన్ సీన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేసే నేషనల్ అవార్డు అంటే సీక్వెల్కి ఇస్తారా లేదా అనేది నాకు ఆ సెన్స్లో తెలియదు కానీ బట్ బియాండ్ ఫస్ట్ హాఫ్ చేశారు ఆయన పెర్ఫార్మెన్స్ అయితే. ఆర్ యూ రైటింగ్ ఎనీ స్క్రిప్ట్ ఫర్ బన్నీ సార్? ఇప్పుడు బన్నీ ఇంటర్నేషనల్ అన్న మనకు దొరుకుతాడంటారా? శ్రీలీల గారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి, చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇంకేం చెప్పలేం, ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా మ్యాచ్. మా శ్రీలీల గారు చెప్పినట్టు ఇందులో బన్నీ డ్యాన్స్ చేయలేదు, పుష్ప డ్యాన్స్ చేసిన దాంట్లో కాంబో చేసింది. బన్నీ గారు ఆవిడ కలిపి డ్యాన్స్ చేస్తే చూడాలంది నాకు. సీన్ ప్రకారం చెప్తాడు అనుకున్నాం, బట్ దాన్ని ఎలా మళ్ళీ సుకుమార్ గారి స్టైల్ ఒకటి ఉంటుంది కదా, చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ని తిరగేసి ఆ దోశని తిరగేయటం అది బ్రిలియంట్గా ఉంది. అది ఏం లేదన్న, ఓన్లీ ర్యాంపేజ్ అని థర్డ్ పార్ట్కి పెట్టారు, యాక్చువల్గా సెకండ్ పార్ట్గా పెట్టచ్చు.